నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైదరాబాదులోని మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో స్పా సెంట్రల్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు భారీ స్థాయిలో మెరుపు దాడులు చేశారండి. మల్కాజ్గిరి సిపి సుమతి మేడం ఆధ్వర్యంలో ఎస్ఓటి పోలీసులతో కలిసి స్పా సెంటర్ల మీద తనిఖీలు నిర్వహించారండి. ఈ తనిఖీలలో చాలా స్పాలల్లో సరైన పర్మిషన్లు లేకుండా, బోర్డులు లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి స్పా సెంటర్ల మీద కూడా కేసు నమోదు చేశారండి. ఏకంగా 113 స్పా కేంద్రాల్లో ఈ సోదాలు చేశారు. వాటిల్లో 113 చేస్తే 46 స్పా సెంటర్ల మీద కేసు నమోదు చేశారు. ఈ 46 స్పా సెంటర్లో ఏమి నడుస్తుంది ఏమి అనేది కూడా పోలీసులు మనకు కొన్ని వివరాలు తెలియజేశారండి. ఈ మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో స్పా సెంటర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఓటి పోలీసులతో కలిసి మల్కాజ్గిరి సిపి సుమతి మేడం ఆధ్వర్యంలో సుమతి గారు ఆధ్వర్యంలో పోలీసులు 800 నుండి 1000 మంది వరకు పోలీసులు ఏకకాలంలో 13 స్పా సెంటర్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ ఒక మల్కాజ్గిరి పరిధిలోనే ఏకంగా 113 స్పా కేంద్రాలను ఏకకాలంలో టార్గెట్ చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ చాలా సెంటర్లు పోలీసులు నిబంధనలు పాటించలేదని కూడా గుర్తించారు. కొన్ని స్పా సెంటర్లో బోర్డు లేవని, ప్లస్ స్పాకు సంబంధించి సర్టిఫికెట్లు లేవని, అమ్మాయిలకు థెరపిస్ట్ సర్టిఫికెట్లు లేవని కొన్ని స్పాలల్లో నిరూపించారు. కొన్ని స్పాలలో అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్తున్నారండి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన స్పా నిర్వాహకులపై పోలీసులు ఇప్పటి వరకు 46 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎందుకంటే 113 స్పా సెంటర్లు విజిలెన్స్లు నిర్వహించగా 46 స్పా సెంటర్లలో సరిగా వాటి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారండి. స్పా ముసుగులో వ్యభిచారం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సరఫరా, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణ చేశారండి. నిర్వాహకులపై కఠిన చర్యలు ఉపక్రమించారు. ఎందుకంటే కొన్ని స్పాలల్లో గంజాయి కూడా, మాదక ద్రవ్యాలు కూడా సరఫరా చేస్తున్నారనేది తెలిసి సుమతి మేడం ఆధ్వర్యంలో ఎస్ఓటి పోలీసులతో కలిసి ఈ దాడులకు పాల్పడినారనేది కూడా మనకు తెలుస్తుందండి. కానీ స్పా సెంటర్లో చాలామంది కూడా నీతి నిజాయితీగానే చేస్తున్నారు. ఎవరో కొంతమంది 100కు 10 మంది స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తిస్తున్నారు. స్పా నిర్వాహకులు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే మనం స్పా సెంటర్లో చేసేవాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు ఒక ఉపాధి కోల్పోయి వాళ్ళకు ఎన్నో ఇబ్బందులతో స్పా సెంటర్లకు వస్తారు. అట్లాంటి స్పా సెంటర్లో అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఎవరైనా చేయమంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. అట్లే ఓనర్లు కూడా స్పా రూల్స్ను పాటించాలా. స్పాలో అసాంఘిక కార్యకలాపాలు చేయించకూడదు. స్పా అంటేనే స్పాగానే నడుపుకోవాలా. అంతే తప్ప స్పాను ఆసరాగా తీసుకొని డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో స్పా సెంటర్ల మట్టుకు పెట్టకండి. ఎందుకంటే ఇలా కొంతమంది చేసే దానివల్ల హైదరాబాదులోని స్పా సెంటర్లే లేకుండా పోతాయి. అప్పుడు అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. స్పా వల్ల ఎవరికీ నష్టం ఉండదు. ఇది రిలాక్సేషన్. ఎందుకంటే స్పా సెంటర్ అంటే ఎవరైనా సరే బాడీ పెయిన్స్ కావచ్చు, ఫిజియోథెరపీ ఇబ్బందులు కావచ్చు, అలాంటి వాళ్ళకు ఈ స్పా సెంటర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు నడిపి స్పా సెంటర్లకు విఘాతం కలిగించకండి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచండి. ఏ స్పా సెంటర్లో అయినా అసాంఘిక కార్యకలాపాలు నడపకండి. అమ్మాయిలకు చెప్పండి, ఓనర్లు కూడా పాటించుకోండి. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్గొన్నా కూడా పోలీసులు వదిలే పరిస్థితి లేదు. కాబట్టి స్పా సెంటర్ను స్పాగా నడుపుకోండి. పోలీసులు కూడా మనకు స్పా సెంటర్ల వాళ్ళకు సహకరిస్తారు.
తప్పు చేయకుండా స్పా నడుపుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కానీ స్పా ముసుగులో అసంఖ్యాక కార్యకలాపాలకు ఎవరైనా పాల్గొంటే మటుకు చాలా ఇబ్బందులు వస్తాయనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాదులోని మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో 113 స్పా సెంటర్ల మీద దాడులు చేశారు. వాటిల్లో కొన్ని స్పాల మీద కేసులు వేశారు, కొన్నిటి మీద క్రిమినల్ కేసులు వేశారు, కొన్నిటి మీద చిన్న కేసులు వేశారు. మొత్తంగా 46 కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారనేది కూడా చెప్తున్నారు. ఈ స్పా ముసుగులో కొంతమంది అమ్మాయిలు కూడా చాలా డబ్బుల కోసం అమ్మాయిలు కూడా బరి తెగిస్తున్నారు, అట్లాగే ఓనర్లు కూడా బరి తెగిస్తున్నారు. కాబట్టి స్పాను స్పాగా వాడుకోండి. ఎందుకంటే స్పా వల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ స్పా పేరుతో అసంఖ్యాక కార్యకలాపాల మటుకు స్పా సెంటర్లో చేయకండి. పోలీసులు నిన్న చేసిన 113 స్పా సెంటర్లో కూడా కొన్ని పన్నాయండి. ఎందుకంటే ఈ స్పా సెంటర్లకు భవనాలను అద్దెకిచ్చే యజమానులు అద్దె వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని మల్కాజిగిరి సిపి సుమతి గారు సూచించారండి. అద్దె భవనాలను స్పా సెంటర్లకు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నడుపుతున్నారు ఏమి అనేది కూడా సూచించుకోవాలని మల్కాజిగిరి సిపి సుమతి మేడం సూచించారండి. అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తే బిల్డింగ్ ఓనర్లపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమతి మేడం మాట్లాడుతూ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం చూపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం 113 స్పా సెంటర్లపై దాడులు చేసి రూల్స్ పాటించని 46 కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చూడండి, 113 స్పాల మీద దాడులు చేస్తే 46 స్పా సెంటర్లో సరైన పత్రాలు లేవు అని కేసులు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు స్పా ఓనర్లు కావచ్చు, స్పాలో పనిచేసే థెరపీలు కావచ్చు దూరంగా ఉండండి. మీరు వచ్చేది దేనికి? మీ కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి. అలాంటిదని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్గా నడపకండి. ఓనర్లు కానీ పనిచేసే ఎంప్లాయీస్ కూడా మంచిగా ఉండాలనేదే పోలీసు వాళ్ళు సూచిస్తున్నారండి. ఇంకా ఈ తనిఖీలలో సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొన్ని వినియోగదారులకు పత్రాలు తీసుకోవడం కూడా రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, బోర్డులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఎందుకంటే కస్టమర్ వస్తే అతని దగ్గర ఒక గుర్తింపు పత్రం తీసుకోవాలా. అట్లే అమ్మాయిలకు కూడా థెరపీ సర్టిఫికేట్ అనేది ఉండాలా. అలాగే బోర్డులు పెట్టుకోవాలా. ఓనర్లు కానీ అక్కడ పనిచేసే థెరపీలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీ స్పా సెంటర్లో నడపకూడదు అనేదే పోలీసుల యొక్క కోరిక. ఎందుకంటే స్పా సెంటర్ను నీతి నిజాయితీగా నడుపుకుంటే ఎవరికి అభ్యంతరం లేదనేదే తెలుస్తుంది. స్పా ముసుగులో ఇల్లీగల్ యాక్టివిటీ అసాంఘిక కార్యకలాపాలు నడపకూడదు అనేదే పోలీసులు చెప్తున్నది. అంతే తప్ప స్పా సెంటర్ల పేరుతో ఏదేదో నడపడం వల్ల కూడా కొన్ని స్పాలలో ఇప్పుడు 113 స్పాలలో తనిఖీలు చేశారు, 46 స్పాలలో కేసులు పెట్టారు. అంటే చూడండి, ఇంచుమించు సగం స్పాలు పత్రాలు సరిగా లేవని పోలీసులు గుర్తించారు. దయవుంచి స్పా వాళ్ళకు కానీ అందరూ కూడా ఆలోచించుకోండి, నీతి నిజాయితీగా నడుపుకోండి. అంతే తప్ప ఇల్లీగల్ కానీ అట్లాంటి స్పా సెంటర్లో నడపకండి అనేదే కోరుకుంటున్నారు. అట్లాగే కొన్ని స్పా సెంటర్లో తెలిసి కూడా తప్పు చేస్తున్నారు, అలాంటి చేయకండి. ఎందుకంటే స్పాగానే చేసుకోండి, దానివల్ల ఏం లేదు. కానీ వినియోగదారులు గుర్తింపు కార్డులు అడుగుతుంటే కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. అలాగే థెరపిస్టుల యొక్క సర్టిఫికేట్లు, వాళ్ళ అటెండెన్స్, బోర్డులు లేకుండా కూడా వ్యాపారం చేస్తున్నట్లు ఈ తనిఖీలలో ఎస్ఓటి పోలీసులు మొత్తం 800 నుంచి 1000 మంది పోలీసులు మల్కాజిగిరి ప్రాంతంలో 113 స్పాలల్లో తనిఖీలు చేశారండి. ఆ తనిఖీలలో చూసుకుంటే ఎల్బీ నగర్లో 47 తనిఖీ చేపట్టి 17 కేసులు పెట్టారు. ఉప్పల్ జోన్లో 30 కేంద్రాలు తనిఖీలు చేసి 11 కేసులు పెట్టారు. మల్కాజిగిరి డివిజన్లో 17 సెంటర్లో తనిఖీలు చేపట్టి 7 కేసులు పెట్టారు. కంటోన్మెంట్ డివిజన్లో 19 కేంద్రాలపై దాడి చేసి 11 కేసులు నమోదు చేసుకున్నారు. అనధికారికంగా నడుస్తున్న స్పా సెంటర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తామనేది పోలీసులు మన డీసీపీ మనోహర్ సార్ చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా సరే ఈ స్పా సెంటర్లో రూల్స్ పాటించండి. స్పా సెంటర్లో
అని అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకండి. అక్కడ పనిచేసే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, రూల్స్ ప్రకారం నడుపుకోండి. మీ ఓనర్లు ఎవరైనా తప్పు చేయమంటే ఇమీడియట్లీ మీరు బయట వెళ్ళిపోండి. అలాగే అమ్మాయిలు కూడా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్గొనకూడదు. ఎందుకంటే పోలీసులు ఈ దాడులు చేస్తూ ఉంటారు. దాడుల్లో మీ కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి స్పా సెంటర్లను జాగ్రత్తగా నడుపుకోండి. ఇల్లీగల్ యాక్టివిటీ నడుపుకోవద్దని మన కమిషనర్ సుమతి మేడము అందరికీ చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇంకన్నా రూల్స్ పాటించి స్పా సెంటర్లు నడుపుకోవాలనేదే సుమతి మేడం చెప్తున్న విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.